దినము మత్తయి 6:34 వచ్చేసరికి యేసుప్రభు నోట ఒక మాట వచ్చింది. ఏటా మాట? రేపటి దినం దాని సంగతుల గురించి ఆలోచిస్తాదులే అన్నాడు. ఏ దినమైనా దాని సంగతులు 24 గంటలలో ఏమేమి చెయ్యాలో, ఆ 24 గంటల్లో ఏ ఏ పనులు పూర్తి అవ్వాలో ఆ దినానికి తెలుసు అన్నాడు. అదండి వండర్ బైబిల్లోది. అసలు మీరు ఆలోచించండి, ఎంత వండర్ఫుల్ వర్డ్ అండి అది, ఎంత జ్ఞానం ఉందండి అది. ఎందుకు మహానుభావుడు ఆ తండ్రి నాకే ఇచ్చాడండి ఆ భాగ్యాన్ని. ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆలోచించి ఆలోచనని దేవుడు నాకివ్వటం, ఆ మహానుభావుడికి చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నానండి. ఎందుకంటే నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు, నా అక్కలు, నా వాళ్ళు తప్పనిసరిగా ఈ సంగతులు చెప్పాలి వాళ్ళకి. దినానికి చింతేటండి బాబు, మనకు చింత. దినానికి చింతేటి అంటే సంవత్సరములో ఎన్ని దినములు? 365 దినములు. 365 దినములకి 365 దినాలకి ఎన్నో పనులున్నాయి. ఆ పనులు ఏంటంటే సంహారం, వినాశనం, సంహారం, నరమేధం. మత్తయి సువార్త 6:34 చివరి మాట వచ్చేసరికి రేపటి దినము దాని సంగతులను గూర్చి ఆలోచించును, ఏనాటి కీడు ఆనాటికి చాలు. అంటే ఈ దినమునకు ఎంతమంది ఇలా లేచిపోవాలి? అది ప్రపంచనమా? అది భూకంపమా? అది సునామీయా? అది సుడిగాల? అది ట్విస్టరా? అది తెగులా? అది యుద్ధమా? ప్రతి దినానికి ఎంతో మందిని హరించే శక్తిని దేవుడు ఇచ్చేశాడు. ఇక మీరు హరించేయండి. ఈ దినానికి ఇంతమంది లేచిపోవాలి, ఈ దినానికి ఇంతమంది లేచిపోవాలి, ఈ దినానికి ఇంతమంది లేచిపోవాలి అని. ఏనాటి కీడు ఆనాటికి చాలు. కీడెవరికి? మనకండి కీడు. ఫలానా రోజు వస్తుందంటే ఏదో కీడు సంభవిస్తుందని మనం అనుకోవాలండి తెల్లవారుగానే. అలాగా ఎక్కడ పడితే అక్కడ, ప్రతి చోట, భూమి మీద నలుచెరగల ఎక్కడో ఒక చోట ప్రతి దినానికి మానవాళికి కీడు సంభవిస్తూనే ఉంది. అందుకే ఒక మంచి మాట రాయించాడు బైబిల్లో దేవుడు. సామెతల గ్రంథం 27:1 రేపటి దినము దాని గురించి ఆలోచిస్తుంది, ఏ దినమున ఏది సంభవించునో. ఎవరికి? దినానికి ఏమి నష్టం లేదండి. భూమి పరిగెడుతుందిగా, దినం అయిపోద్ది. తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు. రాత్రి అయింది కదండి, రేపు పగలు వచ్చేస్తుంది. దాని నియామకంలో, దాని తిరుగుతున్న వేగంలో కానీ మార్పులేమీ లేవండి. అది పవర్ఫుల్గా, స్ట్రిక్ట్గా దేవుని ఆజ్ఞకు లోబడి ప్రకృతి చక్రం అంతా తిరుగుతుంది. అవును, మనం ఉన్న ఈ నేల, మన చుట్టూ తిరుగుతున్న ఈ చందమామ. ఏ దినమున ఏది సంభవిస్తుంది అంటే ఆ దినానికి దేవుడు ఏదో అధికారం ఇచ్చాడు. ఎంతో మందిని లేపేయమనా, ఎంతో మందిని తుడిచేయమనా. అది సముద్రం ద్వారా, గాలి ద్వారా, బాంబుల ద్వారా, సునామీల ద్వారా. ఎలా? ప్రతి దినానికి బాధ్యత అప్పగించినట్టు మనకు కనబడుతుందండి. ప్రతి దినము సూర్యుడు ఉదయిస్తున్నాడు, ప్రతి దినము నేల పండుతుంది, ప్రతి దినము గాలులు వీస్తున్నాయి, ప్రతి దినము ఆక్సిజన్కి సప్లై చేయబడుతుంది, ప్రతి దినము నువ్వు హ్యాపీగా బ్రతకగలుగుతున్నావు. అది చేసిన మేలు ఉంది, దానివలన రాబోయే కీడు కూడా ఉంది. ఒక కాయిన్కి ఒక పక్క బొమ్మే మీరు చూశారు, కానీ రెండో ప్రక్క భయంకరమైన బొమ్మ ఉంది. అది బొరుసు, అది అపచయం, అది ఓటమి. ప్రకృతిలో సంభవిస్తున్న ప్రతి మేలును అనుభవిస్తున్న మానవ జాతి అది దాని వలన వచ్చే ప్రమాదాన్ని మాత్రం ఏ రోజు ఆలోచించలేకపోతుంది. ఈ నేలను తుడిచేయాలంటే దేవుడికి పెద్ద పని అండి? మనల్ని లేపేయాలంటే దేవుడికి పెద్ద పని అండి? కాదండి. కానీ ఎక్కడో దీర్ఘశాంతం ఆయనకి, ఎవరి మీదో నమ్మకం ఉంది ఆయనకి, ఎవరో మారతారని ఎదురుచూపు ఉన్నాయి ఆయనకి, ఎవరో ఎక్కడో మారబోతున్నారు. అందుకే ఈ దినం ఉంది. ఒక దినం దేవుడి దగ్గరికి వెళ్ళి, నా దినం చాలా హ్యాపీగా ఉంది, దట్ ఈజ్ ఇండియా, విశాఖపట్నం అని ఒక దినం తన దేవునితో చెప్పాలి. కాలం మన గురించి చెప్పగలగాలి, పదార్థం మన గురించి చెప్పగలగాలి. మనం అనుభవిస్తున్న ఈ నేల, పుడుతున్న తీపి ఫలాలు, పుడుతున్న చేదు ఫలాలు, చల్లగాలి, వేడిగాలి, ఎన్నండి ఈ నేలలో నుంచి ఎన్ని బయటకు వస్తున్నాయండి. అవన్నీ మనం అనుభవిస్తున్నాం కదా. మరి ఈ నేల దేవునితో ఏమి చెప్పాలి? తన ధర్మాన్ని చెప్పాలి. అది ఏనాడు మనకు అన్యాయం చేయలేదు. ఆ దినమున ఈ ప్రకృతిలో మనుషులైన దేవుని కుమారులకు ఏది మేలు జరుగుతుంది, ఏది కీడు జరుగుతుంది, ఏనాటి కీడు ఆనాటికి చాలును దినం. కానీ ఒక భయంకర దినం గురించి మీకు చెప్తానండి. అది దినమేనండి, అది దినమే. ప్రతి రోజుకి దాని బాధ్యతలు అప్పచెప్పాడు దేవుడు. కాలచక్రానికి బాధ్యతలు ఇచ్చాడండి దేవుడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, ఇప్పుడున్న ఆకాశం, ఈ భూమి భక్తి లేని వారికి తీర్పు జరగాలి,
నాశనమును, జరుగు దినము, జరుగు దినము, జరుగు దినము, జరుగు దినము, ద లాస్ట్ డే, దట్ ఈస్ ద డూమ్స్ డే. డూమ్స్ డే రాశాడు ఆయన. ఆ డూమ్స్ డే ఎప్పుడన్నాడు? ఒక దినం, అది ఎప్పుడో చెప్పలేదు, కానీ రాసేశాడు ఏ దినం జరగాలో. ఆకాశమును భూమియు భక్తిహీనుడు తీర్పును నాశనమును జరుగు దినము. ఆ రోజు ఏమి సంభవిస్తుందట? ఆ దినమున, మళ్ళీ చెప్తున్నాడు మీకు, మళ్ళీ క్లియర్గా అర్థం కావాలని, ఆ దినమున ఆకాశములు మహావేండ్రముతో లయమైపోతాయి, భూమియు దాని మీద కృత్యములు కాలిపోతాయి. అదండి డూమ్స్ డే అంటే. ప్రకృతి నాశనం, కాలచక్రం విరిగిపోతుంది, ప్రకృతి చక్రం నలిగిపోతుంది, కాలచక్రం విరిగిపోతుంది, ప్రకృతి చక్రం ముక్కలై బూడిదిగా మారబోతుంది. అదండి డూమ్స్ డే. అది ఆయన రాసిన దినం. అందుకే దేవుడు మాట్లాడుతూ ఒక మాట అపోస్తలుడైన పౌలు చేత ఏమని రాయించాడు 2000 సంవత్సరాల క్రితం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి. దినాలు ఏం చెడ్డాయండి? దినానికి చెడ్డలుగా అవుతుందండి. ఏమంటే దినములు చెడ్డవేంటి? దినాలు చెడ్డవి కావు, నీకు చెడ్డ దినాలవి. ఆ దినాలలో నీకు చాలా కీడు జరగబోతుంది. ప్రపంచ మానవాళికి ఆపద సంభవిస్తుంది ఆ దినాలలో. దినములు చెడ్డవి. దినములు చెడ్డవి. రోజులేం పాడైపోలేదు, భూ తిరుగుతుంది, తన చుట్టూ తాను తిరుగుతుంది 24 గంటలు ఒక దినం. ఆ దినం ఏం పాడవలేదు. దినములు చెడ్డవంటే ఎప్పుడు చెప్పాలంటే, ఏంటండి బొత్తిగా ఈ దినం 10 గంటలే వచ్చింది. ఏమంటే దినం బాగుండాలని ఒకడు కోరుకుంటున్నాడు, దినం చెడిపోవడం అంటే దానికి 13 గంటలు రావడం అనుకుంటున్నారా? కాదు, అది ఎప్పుడు 24 గంటలకు ఒక దినమే, కానీ నీ పట్ల చెడ్డవి. అందుకే దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వకండి. దినములు చెడ్డవి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం. ఇదిగో మీకు ఒక మర్మం చెబుతున్నాను. ఏంటది? మనమందరము నిద్రించం, కానీ నిమిషములో, అంటే దినములో నిమిషంలో కూడా ఏదో సంభవిస్తుందన్నమాట. అంటే 24 గంటలు అనుకుని ఒక దినం అంతా నీకు జరుగుతుంది అనుకోకు. అది ఒక నిమిషంలో సంభవించవచ్చు. అంటే కనురెప్పపాటు. అది ఒక నిమిషంలో సంభవించవచ్చు నీకు. అది ఒక క్షణంలో సంభవించవచ్చు నీకు. ఒక మినిట్, ఒక సెకండ్, ఒక డే. 24 గంటలు ఉన్నాయి. గంటలో 60 నిమిషాలు ఉన్నాయి. ఎవరికోసం ఉన్నావు? ఎవరికోసం బ్రతుకుతున్నావు? దేవుడి కోసం బ్రతుకుతున్నావా? కష్టాలు, కన్నీళ్లు, బాధలేనండి. క్రైస్తవుడు సుఖాలు లేవండి, కష్టాలు, కన్నీళ్లు. మోషే పుట్టగానే ఆపద సంభవించింది. ఆ దినం ఏ ఆపద? 2 సంవత్సరముల ఇశ్రాయేలీలలోని మగపిల్లలందరినీ నరికేమన్నాడు ఫరో రాజు. ప్రపంచ చరిత్రలో నాగరికత గల దేశం ఒకటే ఈజిప్ట్ సివిలైజేషన్. అలాంటి దేశంలో పుట్టాడండి మోషే. అతనికి సంభవించిన ఆపద ఏంటో తెలుసా? ఆ రోజు ఇశ్రాయేలీలో 2 ఏళ్లున్న మగపిల్లలందరినీ లేపేమన్నాడు ఫరో చక్రవర్తి. ఆపద దినం. రామాలో అంగలార్పు వినబడింది. రాహేలు తన పిల్లల విషయమై ఏడుస్తుంది. ఇశ్రాయేలీలో అనేక మంది మగపిల్లలు చావబోతున్నారు ఆ రోజు, 2 సంవత్సరాల లోపున్న వాళ్ళు. కానీ అందులో ఒకడు బతకాలి. ఆపదలో నీకు తోడు. ప్రపంచమంతా నాశనం అవుతున్నా, ప్రజలందరూ నాశనానికి పోతున్నా, ఎవరో ఒకడు ఆయన కోసం రావాలి, అతని కోసం దేవుడు నిలవాలి. ఫరో చక్రవర్తి సాతాను మాటలు విని ఒక మహానాయకుడు పుట్టబోతున్నప్పుడు అతనిని కూడా నాశనం చేయడానికి పూనుకున్నాడు. ఆపద నుండి కాపాడాలి నాయకుడిని. అతను ఫరో సింహాసనాన్ని వదులుకుంటాడు. దేవుని పిల్లల కోసం కష్టాలు అనుభవించడానికి సిద్ధపడే ఒక మహనీయుడు పుట్టాడు ఆ ఇశ్రాయేలీలోనే, లేవి గోత్రంలో. ఆ కుర్రాడు బతకాలి. అలాగే యేసుక్రీస్తు కాలం. ఆయనకు ఒక దినం వచ్చింది. 2 సంవత్సరాల లోపున్న మగపిల్లలందరినీ నరికేమన్నాడు. ఎవడు? వీడెవడో? హేరోదు రాజు. ఆ నాయకుడు పుట్టినప్పుడు ప్రమాదాలు సంభవిస్తున్నప్పుడు, ఆ దినము కీడు, ఆ దినము జరిపిస్తున్న కాలంలో నా కొడుకు బ్రతకాలి, నా కుమార్తె బ్రతకాలి. అలా బ్రతికిన వాళ్ళే మీరంతా నర్రా. ఒక మాట చెప్పమంటారా? మీ నాన్న ఉన్నాడు, మీ తాత ఉన్నాడు, ఆ తాతకు ఒక తాత ఉన్నాడు అనుకోండి. 3 తరాల వెనక్కి వెళ్తే మీ ముత్తాత ఉంటాడు. ఆ ముత్తాత చచ్చిపోతే ఈరోజు మీరు ఈ మీటింగ్లో ఉండరు. తాత చచ్చిపోతే మా నాన్న ఎక్కడ పుడతాడు? మా నాన్న పుట్టకపోతే నేను ఎక్కడ ఉంటాను? బిడి సుందరరావు. నేను లేకపోతే నా కొడుకు ఎక్కడ నా పక్కన ఉంటాడు? వాళ్ళందరూ బ్రతకడానికి కారణం నేను. ఆలోచించాలి మీరు. ఇది సామాన్యుడికి అర్థం కాదు, శాస్త్రవేత్తకు అర్థం కాదు. కానీ ఎందుకు బ్రతకనిచ్చాడో తెలుసా? నా రాక కోసం ఎదురు చూశాడు. మీ రాక కోసం ఎదురు చూశాడు దేవుడు. మీ పూర్వీకులంతా మీకోసమే నిలబడ్డారు. ప్రాణాలు ఇచ్చాడు దేవుడు, వాళ్ళకి బ్రతికించాడు వాళ్ళని.